నమస్కారం అండి. ఈరోజు మరి గొలుగొండ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పార్టీ నాయకులందరూ గొలుగొండ మండల పార్టీ నాయకులందరూ కూడా రావడం గల ఉద్దేశం ఏంటంటే మరి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో పబ్బుశెట్టిపల్లి సర్పంచ్ గారు అలాగే వాళ్ళ భర్త రామకృష్ణ నాయుడు గారి మీద మరి మొన్ననే కేసు పెట్టడం జరిగింది. దానిపై మరి కోర్టు వారు కూడా ఒక 3 నెలల పాటు మరి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళు మరి ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకి సహకరించాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి దాని మీద ఈరోజు మరి ఎస్ఐ గారు మరి నిన్నే నోటీస్ పంపారు ఈరోజు రమ్మని. ఆల్రెడీ 10 గంటలకు రమ్మన్నందుకు వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళ తాలూకా ఏదైతే మరి కోర్టు వారు ఇచ్చారో సహకారం చేయమని ఆ విధంగానే వారు అడిగిన ప్రశ్నలన్నీ కూడా వారు సమాధానం చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మరి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అవి కూడా మరి త్వరలోనే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒకసారి అంటే ఇది యాక్చువల్గా కోర్టు పరిధిలో ఉంది కేసు అంతా కూడా, అయినప్పటికీ కూడా ఒకసారి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి మండల ప్రజలందరూ కూడా తెలియాలి. ఏమంటారంటే ఇక్కడ జమ్మాదేవపేటకి సంబంధించి కొంతమంది గ్రామస్తులు ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. ఏమని చేశారు, ఇక్కడ జమ్మాదేవపేటలో ఒక కమ్యూనిటీ బిల్డింగ్కి సంబంధించి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో సర్పంచ్ గారి మీద, వాళ్ళ భర్త కాంట్రాక్టర్ ఆయన మీద, అలాగే ఒక సెక్రటరీ గారి మీద, ముగ్గురు మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. విలేజెస్ ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ గారి దగ్గర నుంచి వచ్చింది ఆ లెటర్. ఎస్ఐ గారు ఏం చేశారంటే ఎవరైతే విలేజెస్ చేశారో ఆ ముగ్గురు పేర్లతో సహా మరి ఎంపీడీ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఏంటి దీని తాలూకా సమాచారం ఏం చేశారని చెప్పి. అంటే సర్పంచ్ గారి భర్త కాంట్రాక్టరు అలాగే మన ఎవరైతే సెక్రటరీ మీద పేర్లు వేస్తే ఎంపీడీ గారి దగ్గర నుంచి కేవలం 2 పేర్ల మీద వచ్చింది, సర్పంచ్ గారి మీద వాళ్ళ భర్త కాంట్రాక్టర్ మీద. ఎందుకు సెక్రటరీ గారు అని చెప్పి అడుగుతాం అంటే ఇది కేవలం రాజకీయంగా సర్పంచ్ గారి మీద పెట్టారు. ఎందుకంటే వారి భర్త కాంట్రాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు విలేజ్ అందరి మీద అధికారుల దగ్గర కమిటీ అయ్యాడు. 1,51,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కమిటీ అయ్యాడు. దాని ప్రకారం మొన్న కోర్టు ద్వారా కూడా కట్టడం జరిగింది. అయితే ఇది జరిగింది ఏంటంటే అక్కడ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో గ్రామస్తులకి కాంట్రాక్టర్ ఉన్నాడో నాయుడికి జరిగింది గొడవ. ఈ గొడవ తీసుకొచ్చి అక్కడ సర్పంచ్ మీద ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు. అంటే సర్పంచ్ గారు ఏమంటారంటే సర్పంచ్ గారు పేమెంట్ ఇచ్చారు కదా అందుకని పెట్టామంటారు. సర్పంచ్ గారికి ఒకరికే పేమెంట్ ఇచ్చే అధికారం ఉందా పంచాయతీలో అంటున్నారు. సర్పంచ్ గారు సెక్రటరీ గారికి కలిపి ఇవ్వాలి ఆర్డర్. అంటే వాళ్ళిద్దరూ ఇవ్వాలంటే అక్కడ జేఈ గారు డిఈ గారు ఎంపుకు రికార్డ్ అవ్వాలి. ఎంపుకు రికార్డ్ అయితేనే ఇక్కడ సెక్రటరీ గారిని సర్పంచ్ గారిని ఇస్తారు. కానీ అంటే ఈ నలుగురిని కాదు ఇది పక్కన పెట్టి కేవలం ఉద్దేశపరకంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కనుక ఆవిడని ఇబ్బంది పెట్టాలని ఒక మహిళని కూడా ఇబ్బంది పెట్టాలని కావాలని మరి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇక్కడ కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. మరి హైకోర్టు వారిని ఆశ్రయించాం. హైకోర్టు వారిని ఆశ్రయిస్తే మరి 3 నెలల పాటు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, వారికి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం మీద చేసిన తప్పు ఇదేం కాదు. ఇవన్నీ కూడా మరి కోర్టు పరిధిలో ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో కోర్టు ద్వారా ఇవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటున్నానంటే ఈ డిఎల్పీ గారికి ఎటువంటి కూడా అధికారం లేదు. అసలు సర్పంచ్ గారి మీద యాక్షన్ తీసుకునే అధికారం ఎవరికి లేదు. కావాలంటే ఎవరు ఇవ్వాలంటే కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్ ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇవ్వాలి నోటీసులు. ఈ కావాలంటే డిఎల్పీ గారు నోటీసులు ఇవ్వడం ఎందుకు కూడా కోర్టులో మేమందరం హైకోర్టు వరకు మా లాయర్ గారి ద్వారా అన్నీ కూడా చెప్తాం. ఇవన్నీ కూడా ఎక్కడైతే తప్పులు జరిగిందో ఎవరైతే తప్పులు చేశారో ఇవన్నీ కూడా చేస్తాం. దయచేసి మేము కూడా అంటున్నాం అంటే ఇది కేవలం ఒత్తిడి మీద వరకు చేసేది అంత కూడా కేవలం ఒత్తిడి. అసలు సర్పంచ్కి ఏంటి సంబంధం అంటున్నారు, ఏదో పైనుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు కదని చెప్పి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా మరి చేస్తారు. నిజంగా చెప్తాను ఈరోజు మరి గొలుగొండ ఎస్ఐ గారు అంటే మంచి అభిప్రాయం ఉంది ప్రతి ఒక్కరికి కూడా, మంచి బాగా చేస్తారు, న్యాయపరంగా చేస్తారు అనుకున్నాను. కానీ ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదు. ఈరోజు పైనుంచి వాళ్ళ అధికారులు ఒత్తిడి తీసుకొస్తారు. ఒత్తిడి తీసుకొచ్చి మా సర్పంచ్ మీద కూడా పెట్టడం జరిగింది. ఒకటే చెప్పిన ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ నియోజకవర్గం రిక్వెస్ట్ ఎట్టి బస్సులు కూడా ఇప్పటికే 20 నెలలు అయిపోయింది, వచ్చేది 3 సంవత్సరాల అధికారంలో మేము వస్తాం. దయచేసి ఇప్పటికైనా సరే ఆపండి. ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు మా పార్టీ నాయకుల మీద. ఇప్పటికైనా ఆపండి. రేపు ఆగకపోతే రేపు 3 సంవత్సరాల తర్వాత ఎన్ని కూడా మా ప్రభుత్వం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా మీ మెడక చుట్టుకుంటామని చెప్పి ఈ పోలీసు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మెడక చుట్టుకోవడం కాదు, అవన్నీ కూడా వెంటాడతాయని చెప్పి సందర్భం అందరూ కూడా తెలియపడుతుంది. ఎందుకంటే కేవలం కొంతమంది అధికారులే ఈ విధంగా పోలీసు అధికారులు చేస్తారు, అందరూ చేస్తారని చెప్పి అంటలేదు. ఎట్టి బస్సులు కూడా ఒత్తిడి ప్రకారం కానీ మీరు చేస్తే రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చట్ట ప్రకారం మిమ్మల్ని అందరూ కూడా తీసుకొస్తాం, బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. మరి రిక్వెస్ట్ కూడా చేస్తాను అధికారులను, పోలీసు అధికారులను కూడా. మీకు ఒత్తిడి రావడం నిజమే, ఒత్తిడి వస్తే ఏ విధంగా వస్తుందో తెలుసు. చాలా 20 నెలల్లో చాలా కేసులు పెట్టారు మా పార్టీ నాయకులందరి మీద. రేపు రాబోయే ఇప్పటి నుంచి సరే న్యాయపరంగా చేయాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను. లేని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో మీరు ఎట్టి బస్సులు కూడా చట్ట ప్రకారం మీకు ఏదైతే ఇప్పుడు మమ్మల్ని మరి ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చట్ట ప్రకారం ఎలా చూస్తారో అదే విధంగా మేము కూడా చట్ట ప్రకారం
ఎవరైతే తప్పుడు కేసులు మా మీద పెడతారో, మా పార్టీ నాయకులు పెడతారో, పోలీస్ అధికారులందరినీ కూడా మేము వదలం. అది కూడా మేము కోర్టు పరంగా న్యాయపరంగా మేము వెళ్ళి వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తూ మరొకసారి మరి ఏదైతే మరి ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, గోల్కొండ ఎస్ఐ గారిని మీరు చెయ్యండి, నిజాయితీగా చేయండి. మరి మంచి పేరు ఉంది మీ అందరికీ కూడా. మీరు ఒత్తిడిని పక్కన పెట్టి మరి ఇలాంటి కేసులు ఇదే కాదు, ఏ కేసులు వచ్చినా సరే మీ అందరూ కూడా న్యాయబద్ధంగా చేయాలని చెప్పి ఈ ద్వారా మరి ఇక్కడ ఉన్న గోల్కొండ ఎస్ఐ గారిని కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.